ఇంకొక కీలకమైన పరిణామం గురించి ఒక ప్రశ్నలు సార్. 2 ధన్విత వ్లాగ్స్ ఒక ప్రశ్న ఏంటంటే వై ఎస్టర్డే ఐఎంఎఫ్ గేవ్ మనీ టు పాకిస్తాన్, 1. 2 త్రివిక్రమరావు దుగ్గిరాల, 2 కొంచెం లింక్ ఉన్నది. జయశంకర్ మార్కో రూబియో మాట్లాడుకున్నారు, అలాగే రూబియో డైరెక్ట్ గా అసీం మునీర్తో మాట్లాడుతున్నారు. అంటే బేసికలీ యుఎస్ స్టాండ్ ఏంటి అనే దగ్గర కొంత కన్ఫ్యూజన్ ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఐఎంఎఫ్ లోన్ ఎప్పుడో ఇస్తామన్నదే ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు, దానికి దీనికి సంబంధం లేదా, లేకపోతే అమెరికా స్టాండ్లో ఏమన్నా మార్పు ఉందా అనే ఒక కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతోంది. సో మార్కో రూబియో, ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ మాటలు, లేకపోతే ఇవన్నీ చూస్తే అసీం మునీర్తో మాట్లాడుతున్నారు, జయశంకర్ చాలా క్లియర్గా చెప్పారు అని అంటున్నారు. కాబట్టి సో యుఎస్ స్టాండ్ విషయంలో ఐఎంఎఫ్ లోన్కి లింక్ ఏంటి? ఐఎంఎఫ్ లోన్లో యూఎస్కి ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. మనం నిన్న అబ్సెంట్ ఉన్నాం, మనం వీ డి నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఓటింగ్. కరెక్ట్. కానీ మనం ఓటింగ్ నుంచి పక్కన జరిగితే కూడా ఓటింగ్ నడుస్తుంది ఎట్లయినా. ఈ డబ్బులు సాయి గారు కాంట్రాక్టర్స్కి ఇస్తారు డైరెక్ట్గా. ఐఎంఎఫ్ ఎప్పుడు డబ్బులు డైరెక్ట్ గవర్నమెంట్కి ఇవ్వదు. గవర్నమెంట్ ఎస్క్రో అకౌంట్లో ఉంటుంది, అక్కడి నుంచి ఒక్కొక్క బిల్ పేమెంట్కి దేనికి వాడుతున్నారో అని చెప్పి ఐఎంఎఫ్ ట్రాక్ చేస్తారన్నమాట. మనకు భయం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఏదైనా తుపాకీలో లేకుంటే న్యూక్లియర్ వెపన్సో లేకుంటే మిసైల్సో డ్రోన్స్ కొనుక్కుంటారని చెప్పి మనకు భయం ఉంది. డెఫినెట్గా మిస్యూజ్ చేస్తారు పాకిస్తాన్. కానీ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉన్నది $12 బిలియన్ సాయి గారు, అంతే. 2 నెలలకి క్రూడ్ ఆయిల్ కొనడానికి, అంటే పెట్రోల్ డీజిల్ కొనడానికి డబ్బులు ఉంది, అంతే వాళ్ళ దగ్గర. తిండి కొనడానికి డబ్బులు లేవు బయట నుంచి ఏమైనా తీసుకురావాలంటే. ఓకే, అట్లాంటి పరిస్థితుల్లో $1 బిలియన్ ఇచ్చారు. ఫస్ట్ $5 బిలియన్ ప్యాకేజ్ ఇచ్చి యాక్చువల్లీ ఇది దాంట్లో $1 బిలియన్ ఇచ్చారు. కానీ దాంట్లో చాలా స్ట్రిక్ట్గా ట్రాకింగ్ ఉంటుంది, మనం ఆపలేము. మీరు అడిగిన ప్రశ్నకి రోగ్ స్టేట్ పాకిస్తాన్. కరెక్ట్. రేపు ఇదే మిలిటరీ గవర్నమెంట్ని ఇంకో మిలిటరీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తే ఏం చేస్తారు? మేము తాలిబాన్తో ఉన్నామంటారు వాళ్ళు. వీఆర్ అఫిలియేటెడ్ ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇమ్మీడియట్ యూఎస్కి భయం అవుతుంది, ఈ తాలిబాన్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారా మా న్యూక్లియర్ వెపన్స్ అని చెప్పేసి. దానికోసం వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తారు కావాలంటే న్యూక్లియర్ వెపన్స్ని. యూఎస్ దే విల్ బ్రింగ్ క్రూజ్ మిసైల్స్ కొట్టి డిస్ట్రాయ్ చేసేస్తారు. కానీ ఇట్ షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు ద రాంగ్ హ్యాండ్స్ అంటారు ఇంగ్లీష్లో. డెఫినెట్గా దట్ ఇస్ ద మెయిన్ థింగ్స్. దట్ న్యూక్లియర్ వెపన్స్ అనేది సేఫ్ కీపింగ్ చాలా ఇంపార్టెన్స్. మన దగ్గర కూడా మీరు చెప్పొచ్చా సాయి గారు ఎక్కడుంది మన న్యూక్లియర్ వెపన్స్ అని? అగ్ని ఎక్కడుంది చెప్పండి? అగ్ని ఇస్ అ న్యూక్లియర్ వెపన్ క్యారింగ్. కరెక్ట్. ఇట్ ఈస్ దేర్, నాకు తెలుసు. అంటే నా లిమిటెడ్ నాలెడ్జ్కి నాకు తెలుసు ఎక్కడ, కానీ మన పబ్లిక్ ఫోరంలో మాట్లాడకూడదు. ఓకే, సో వీ నో వేర్ ఇట్ ఈస్. ఇట్ మస్ట్ హ్యావ్ మూవ్డ్, చెప్పలేము. ఉన్న ప్లేస్లో ఎక్కడో 3 సంవత్సరాల ముందు ఐ హ్యాడ్ అ వెరీ రిలయబుల్ ఇన్ఫర్మేషన్. అక్కడి నుంచి బహుశా ఇప్పుడు ఇట్లాంటి యాక్టివ్ సిచ్యువేషన్లో వాళ్ళు మూవ్ చేస్తారు. పాకిస్తాన్ బార్డర్ వైపు వెళ్ళిపోయి ఉంటుంది ఇప్పుడు దాకా. ఓకే, సో డెఫినెట్గా అగ్ని కానివ్వండి, నాగ్ ఇస్ యాంటీ ట్యాంక్ మిసైల్. అగ్ని సిరీస్లో మనకు మొత్తం సిరీస్ ఉంది, 1600 కిలోమీటర్ల దాకా మనం కొట్టచ్చు. పాకిస్తాన్ 300 కిలోమీటర్స్ సాయి గారు బార్డర్ నుంచి, రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ పంజాబ్ బార్డర్ నుంచి జమ్మూ కాశ్మీర్ 300 నథింగ్. మనం చిన్న మిసైల్స్ చూసుకుంటారు అదంతా. కరెక్ట్. మీ అడిగిన ప్రశ్నకి పాకిస్తాన్కి ఐఎంఎఫ్ వాళ్ళు లోన్ ఇచ్చిన దానికి దాది చాలా పాత ఒక స్కీమ్ నుంచి వస్తుంది. $5 బిలియన్ నుంచి $1 బిలియన్ ఇచ్చారు. సో దాన్ని మనం ఆపలేము, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూసినా. కానీ ఆ డబ్బులు పాకిస్తాన్కి వెళ్ళకుంటే పాకిస్తాన్ దివాలా అయిపోతారు, అక్కడున్న గవర్నమెంట్ పడిపోతుంది, ఈ మొత్తం వార్ ఎవరో చేతిలో వెళ్ళిపోతుంది. ఇంకా అది ఇంకో కొత్త మిలిటరీ లీడర్ వస్తారు, అసీం మునీర్ ఉండడుగా, అయిపోయింది ఆయన సంగతి అన్నమాట. ఇంకొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నాయి సార్. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వాళ్ళు అడిగిన ప్రశ్నకు మీరు చెప్పారు, ఐఎంఎఫ్ గురించి అడిగిన ప్రశ్నకి. సురేష్ సార్, ఈసారైనా పాక్ని అంతర్జాతీయ ఉగ్రవాద దేశంగా ప్రకటించి FATFలో చేర్చి మేము ఉగ్రవాదానికి వ్యతిరేకం అని చెప్పే దేశాలు పాక్కి దిగుమతులు నిలిపివేసే అవకాశం ఉంటే మనం ఏం చేయాలి? హనుమాన్ దాస్. సో ఉగ్రవాద దేశంగా ప్రకటించడము అనే ఒక పెద్ద మాట గురించి మాట్లాడుతున్నారు సార్. యాక్చువల్లీ ఉగ్రవాద దేశం అని ప్రకటించే పరిస్థితిలో పాకిస్తాన్ ఉందా ఈరోజు? నిజానికి అందరికీ అర్థమైపోయింది కదా. FATFలో వచ్చేస్తారు నెక్స్ట్. గ్రేకి వెళ్ళిపోతారు ఇమీడియట్ గా. గ్రేకి వెళ్ళిపోతారు ఎందుకంటే ఒక 6 నెలలో సంవత్సరం ముందు బయటకు వచ్చారు గ్రే. అంతే. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి పెద్ద ప్రాబ్లం ఏముండదు, ఎందుకంటే పుల్వామా ప్రూఫ్ అంతా మనం చూపిస్తాం. ఇప్పుడు మీరు మనం పుల్వామా టెర్రరిస్ట్ గురించి మర్చిపోయాం, 6 గురించి అసలు ఎవరు మాట్లాడలేదు. ఎక్కడున్నారు వాళ్ళు? నాకైతే హెవీ డౌట్ ఉంది, దే ఆల్రెడీ ఇన్ ద కస్టడీ. మన వాళ్ళు మాట్లాడలేదు దాని గురించి. అవును, ఎందుకంటే రాదు, ఎందుకంటే దాంట్లో 2-3 అయితే దొరికేసి ఉంటారు, ఖచ్చితంగా దొరికే ఉంటారు. అది మన వాళ్ళు చూడండి, ఈవెన్ బ్రీఫింగ్ లో డీటెయిల్స్ ఎంత తక్కువ ఇస్తున్నారు చూడండి. ఆర్మీ డీటెయిల్స్
చాలా దట్ వాట్ యూ నీడ్ టు నో అంటారు, నీడ్ టు నో బేసిస్ అంటారు. కరెక్ట్. మీకు ఇంతే చెప్పాలి, మీకు మొత్తం రామాయణ మహాభారతం మీకు చెప్పక్కర్లేదు, జరిగింది ఇది జరిగిందని చెప్పి 1 or 2 సెంటెన్స్లో ఫినిష్ చేసేస్తారు. దానికోసం చూడండి, ఫస్ట్ డే ఈ రఫేల్ కాంట్రవర్సీ వచ్చినప్పుడు రఫేల్ని కొట్టేసాం అది ఇది అని చెప్పి కొంతమంది చెప్పగానే మిస్రీ గారు ఏమన్నారంటే వీ విల్ నాట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, ఇదంతా అయిపోయిన తర్వాత వీ విల్ ఆన్సర్ దట్ క్వశ్చన్. సో నా డౌట్ ఏంటంటే పుల్వామాలో జరిగిన అటాక్ ప్రూఫ్ తీసుకొని FATF టాస్క్ ఫోర్స్ దగ్గర వెళ్ళి పాకిస్తాన్ని మళ్ళీ గ్రే లిస్ట్లో పెట్టాలని చెప్తాం. అది ఇదంతా చల్లబడిన తర్వాత మళ్ళీ డెఫినెట్గా దీని వెంట పడతాం మనం. కరెక్ట్. ఇంకొక వైపు POKని మనం ఆక్యుపై చేసుకుంటే అక్కడ ఉన్న ప్రజల వలన మనల్ని ఏమైనా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందా అన్నట్టుగా అడుగుతున్నారు. ట్రెండింగ్ శారీస్ చెన్నై 100%. అక్కడ ఉన్న ఇంకొకటి యాక్చువల్లీ POK వస్తుందా రాదా, ఇది అందరూ జనరల్ గా స్టాండర్డ్ గా అడిగే ప్రశ్న సార్. కొంచెం పొలిటికల్ మెచ్యూరిటీతో చూడాలి మనం. ఉన్న ఒక తలకాయ నొప్పి కాశ్మీర్ ఉంది, మళ్ళీ ఇంకొకటి POK చేసుకుని ఏం చేసుకుంటారు? పాపులేషన్ మెట్రిక్స్ మారిపోతుంది. అక్కడున్న కోట్ల మంది ఎంత 5-6 కోట్ల మంది ఉంటారు అక్కడ, వాళ్ళందరూ మన ఇండియాకి వచ్చేస్తే ఇండియన్ పాపులేషన్ మెట్రిక్స్ మారిపోతుంది. కాశ్మీర్లో బీజేపీ ఎప్పుడు రాదు, మంది పవర్లో రాదు అసలు. దే విల్ నెవర్ కమ్ టు పవర్ అగైన్, బికాజ్ ఎంటైర్ మీరు ఇప్పుడు కూడా చూస్తుంటారు జమ్మూ కాశ్మీర్లో 370 ఉన్నప్పుడు కూడా ఒక రూల్ ఏమిటంటే కాశ్మీర్లో ఉన్న జమ్మూ నుంచి ఎవరు ముఖ్యమంత్రి కారు. ఎక్కువ సీట్లు శ్రీనగర్లో ఉంది, పాపులేషన్ తక్కువ శ్రీనగర్లో ఆ టైంలో, షేక్ అబ్దుల్లా టైంలో. కానీ నెహ్రూ ఏం చేశాడు, ఎక్కువ సీట్లు వాళ్ళకి ఇచ్చారు. సో దాట్ ఇట్ విల్ బి ఆల్వేస్ అ ముస్లిం హూ విల్ బి ద ముఖ్యమంత్రి ఆఫ్ కాశ్మీర్. దానికోసం చూడండి కాశ్మీర్ హిస్టరీ తీయండి సాయి గారు, ఇప్పుడు దాకా ఎప్పుడైనా ఒక హిందూ ముఖ్యమంత్రి అయ్యారా? కారు. జమ్మూ సీట్ తక్కువ పెట్టారు, పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా. సో మీరు POK అనేది మీరు పక్కన పెట్టండి, మనం కాశ్మీర్ని క్లీనప్ చేద్దాం ఫస్ట్. POK కావాలంటే మనం తీసుకొని మనం ఏం చేయలేం, దాన్ని గాజాలాగా అయిపోతుంది మనకి, పెద్ద తలకాయ నొప్పి అది. అక్కడున్న టెర్రరిస్టు, అక్కడున్న ఎవరో ఏం మనకు తెలియదు కదా వీళ్ళు ఎవరని కూడా. మొత్తం పాకిస్తాన్ తీసుకొచ్చి మన దేశంలో పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది? రేపు బెంగళూరులో, చెన్నైలో, కవితలో అన్ని ప్లేస్లో బాంబులు పెడతారు మళ్ళీ వీళ్ళు. సో లెట్ us బి ప్రాక్టికల్, లెట్ us సార్ట్ అవుట్ కాశ్మీర్ ప్రాబ్లమ్ వన్స్ అండ్ ఫర్ ఆల్. కాశ్మీర్ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేయండి, పాకిస్తాన్ని కొట్టాలి ఫస్ట్. హెడ్ ఆఫ్ ద స్నేక్ అక్కడ ఉంది. దానికోసం మనం రావల్పిండి హిట్ చేస్తున్నాం, వీఆర్ హిట్టింగ్ లాహోర్ అండ్ వీఆర్ హిట్టింగ్ కరాచీ. మనం ఇటువైపు కాదు, మన బాలాకోట్ కొట్టినట్లు అటువైపు వెళ్ళట్లేదు మనం. ఇప్పుడు అయిపోయింది, అక్కడ వాళ్ళు కొట్టేసి ఫినిష్ చేసేసారు. మీకు POK క్యాపిటల్ ఏంటని అడుగుతాడు మా చాలామందికి తెలియదు ఇక్కడ. సో అట్లాంటి పరిస్థితుల్లో వీ హ్యావ్ టు హిట్ పాకిస్తాన్ని కంటిన్యూస్ కొట్టారనుకోండి నెక్స్ట్ 1 వీక్లో సాయి గారు కంప్లీట్గా రోడ్డు మీద వచ్చేస్తారు. కరెక్ట్. సుమన్ కిలారు గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఇండియాలో ఉన్న వైట్ కాలర్ టెర్రరిస్ట్ని ఎలా టర్మినేట్ చేయాలి, ఎలిమినేట్ చేయాలి? అర్బన్ నెక్సల్స్, ఇది నేను అడిగిన ప్రశ్నకి నాకు చాలా పెద్ద ప్రాబ్లం జరిగింది. మీకు తెలుసు 3 సంవత్సరాల ముందు. అవును, నేను ట్వీట్ చేసినప్పుడు హైదరాబాద్లో వైట్ కాలర్ టెర్రరిస్ట్ ఉన్నారా అని అడిగాను. దానికి సైబరాబాద్ కమిషనరేట్ ఎస్ అని చెప్పారు. అది ఓవేసీ పెద్ద గొడవ చేసి దాని నెక్స్ట్ డే అన్ని న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో వచ్చింది. నేను అన్ని శాటిలైట్ ఛానళ్ళు, లోకల్ ఛానల్స్ అన్నిట్లో నన్ను పిలిచారు డిబేట్కి. ప్రశ్న ఒకటే సాయి గారు, స్లీపర్ సెల్స్ అనేది చాలా ఉన్నారు మన దేశం, లేదని చెప్పలేము. వీళ్ళు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో మనకు తెలియదు. పొద్దున్న లేవగానే ఒక మంచి కంపెనీలో పనిచేస్తున్నాడు అబ్బాయి, పొద్దున్న లేవగానే వెళ్ళి పక్కన షాప్కి వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తీసుకొస్తాడు, ఛాయ్ తయారు చేసుకుంటాడు, పక్కన కొట్టుకెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్తాడు, మళ్ళీ సాయంత్రం వస్తాడు. డ్రిల్ లాగా నడుస్తుంది ఉంటుంది. కానీ రేపు ఏం తయారవుతాడో అని మనకు తెలియదు. బ్యాక్గ్రౌండ్ చెక్ లేదు వీళ్ళ మీద. బ్యాక్గ్రౌండ్ చెక్ ఎందుకంటే బంగ్లాదేశ్లో ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అంటున్నారు రోహింగ్యాలను అందరిని పంపించాలని చెప్పి. 2 వారాల ముందు సుప్రీంకోర్టు చెప్పింది ఇంకోటి న్యూస్. ఇది ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత, వెల్కమ్ స్టార్ట్ అయిన తర్వాత సడన్లీ సుప్రీంకోర్టు లేసారు, అరే రోహింగ్యాలను అందరిని పంపించాలి భారతదేశం నుంచి. మీరే అన్నారు కదా రోహింగ్యా పిల్లలకి ఢిల్లీ స్కూల్స్లో చదువు చెప్పాలని. సో మన ఇల్లీగల్గా ఉన్న వాళ్ళని ఫస్ట్ ట్రాక్ చేయాలి సాయి గారు. మనం చూసాం పాకిస్తాన్ నుంచి వచ్చే మహిళలు ఇక్కడ వచ్చి పెళ్లి చేసుకొని ఇక్కడ పిల్లలు ఇక్కడ వాళ్ళు డెలివర్ చేసి మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇక్కడ పిల్లల్ని డెలివర్ చేసి వెళ్తున్నారు. ఎంతోమంది వేలాది మంది అట్లాంటి మహిళలు ఉన్నారు. మనం ఫస్ట్ వాళ్ళని ట్యాకిల్ చేద్దాం. కరెక్ట్. దే ఆర్ ద స్లీపర్ సెల్స్. ఎందుకు పాకిస్తాన్ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు మీరు? సో పెళ్లి చేసుకోండి, మాకు ప్రాబ్లం లేదు, మీరు అక్కడే ఉండండి, ఇక్కడ రాకండి. మీరు ఎందుకు పోతున్నారు? డెలివరీ ఎక్కడ చేయండి అండి, మీరు ఎక్కడికి ఎందుకు వస్తున్నారు? మీ పాస్పోర్ట్ ఎందుకు సరెండర్ చేయలేదు మీరు ఇప్పుడు దాకా? ఇది అడగాల్సిన ప్రశ్న. సో ఫస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత, కానీ దీనికి అంతే చిత్తశుద్ధి ఉండాలి సాయి గారు, స్టేట్ గవర్నమెంట్కి అది లేదు. అవును, అది ప్రాబ్లం. మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, సిద్ధరామయ్య గారు మాట్లాడతారు, కానీ
రేపు పొద్దున టుమారో మార్నింగ్ క్యాన్ హీ ఆర్డర్ ఎ క్రాక్ డౌన్. ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ సైట్స్ ఇంత ఉన్నాయి కదా సాయి గారు, అన్నిట్లో మీరు చెక్ చేయండి, మీకు మినిమం ఒక 2,000 నుంచి 3,000 మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్ వాళ్ళు దొరుకుతారు మీకు. కానీ దాన్ని చేయడానికి పొలిటికల్ విల్ ఉండాలి, అప్పుడు ఓవైసీ పాట మార్చుతారు. సో ఇప్పుడు మీరు ఓవైసీ అంటుంటేనే ఇప్పుడు ఏఎన్ఐలో ఒక ఆయన మాట్లాడింది వచ్చింది సార్. ఆయన చెప్తున్న మాటలు కొంచెం చదువుతున్నాను యాక్చువల్లీ నేను. పాకిస్తాన్ కన్వీనియంట్లీ ఫర్గెట్స్ దట్ దెర్ ఆర్ మోర్ దాన్ 230 million Muslims living in India and our forefathers rejected the two country theory. We rejected the two nation theory proposed by Jinnah and we accepted India as our country and will continue to stay here. Pakistan wants to divide India on the lines of religion. It wants to create more friction between Indian Muslims, Hindus and other communities over here. When Pakistan talks about the two nation theory, why are they bombing Afghanistan border posts? Why are they bombing Iranian border posts? Afghans and Iranians are Muslims. It is a deep state of Pakistan which only uses Islam as a facade to cover up all illegal activities and their promotion of terrorism. Correct. This is what they have been doing for the last 75 years against India. So ఒక్కటే కరెక్షన్, ఓవైసీకి జ్ఞానోదయం అయిందా లేకపోతే ఓవైసీ చెప్పిన దాంట్లో ఒక కరెక్షన్ ఒకటి ఉంది. టూ నేషన్ థియరీ యాక్సెప్ట్ చేశారు వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇండియన్ ముస్లిమ్స్ యాక్సెప్టెడ్ ఇట్. అవును, వాళ్ళకు ఒక ఓటింగ్ పెట్టాం మనం 1946లో బ్రిటిష్ వాళ్ళు. మీకు ముస్లిం ముస్లిం కంట్రీ కావాలని వద్దని చెప్తే 98% మంది ఇండియన్ ముస్లిమ్స్ ఓటెడ్ ఎస్. కానీ దాంట్లో 40 మంది టూ నేషన్ థియరీ యాక్సెప్ట్ చేశారు, కానీ దాంట్లో 40% మంది ఇక్కడే ఉండిపోయారు. అంబేద్కర్ గారు చెప్పారు, దీనికంటే ముందు కూడా మీకు చెప్పాను, అంబేద్కర్ గారు రాశారు దాని గురించి, బికాస్ టూ నేషన్ థియరీ వర్క్ కాలేదు, బికాస్ దేర్ షుడ్ హావ్ బీన్ ఎ కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్. గాంధీ డిడ్ నాట్ అగ్రీ ఫర్ ఇట్. దాది మనం ఇప్పుడు సఫరింగ్ బికాస్ ఆఫ్ దాట్, వీఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దాట్. ఆ టైంలో చాలా క్లారిటీగా చెప్తే హిందువులు అన్ని పాకిస్తాన్ నుంచి భారతదేశంకి వచ్చేస్తారు, క్రిస్టియన్స్ వచ్చేస్తారు, సిఖ్స్ వచ్చేస్తారు, జైన్స్ వచ్చేస్తారు, కానీ అక్కడ జరగలేదు. ఓకే, ఇది మెయిన్. సో వాట్ ఎవర్ ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లో ఇంకా మిగతా అంశాలు అగ్రీ విత్ హిమ్, ఇట్స్ ఎ గుడ్ థింగ్. కానీ ఎన్ని రోజులు ఈ మాటలు చెప్తారో చూడాలి. ఎలక్షన్ రాగానే మళ్ళీ మార్చేస్తారు. ఇప్పుడు ఆయనకి లోక్సభ ఎలక్షన్ లేదు కదా హైదరాబాద్లో, 2029కి ఉంది, చాలా టైం ఉంది దానికి. సో దానికోసం ఇట్లా మాట్లాడుతున్నారు. రేపు ఇది అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పాత పాట పాడతారు 100%. 15 నిమిషాల్లో పోలీసు వాళ్ళు తీసేస్తే హిందువులు ఖతం చేస్తామని చెప్పిన మనుషులు వీళ్ళే. వీళ్ళ బ్రదర్ చెప్పారు, కానీ ఆయన కూడా అదే థాట్ ప్రాసెస్ ఉంది. 2-3 ప్రశ్నలు తీసుకుంటాను సార్ ఫటాఫట్. సాయి గారు, సురేష్ గారు, పహల్గామ్ 4 అటాకర్స్ సంగతి ఏమైంది, ఏమైనా ఆచూకీ? ఇందాక దానికి ఆన్సర్ చెప్పారు సార్. యాక్చువల్లీ వాళ్ళు పహల్గామ్ అటాక్స్ లో ఉన్న వాళ్ళు ఈ పాటికే పట్టుకొని ఉంటారు అని అనేది ఏం చెప్పలేము, మనం ఏం చెప్పలేము అఫీషియల్ గా కాదు. బట్ ఎస్, ఇంకోవైపు సార్ 2-3 ప్రశ్నలు మిస్ అవుతున్నాయి. సాయి గారు, వన్ పాయింట్ ఇన్ దట్ వెరీ క్లియర్ క్లారిఫికేషన్. I believe the instruction went out from Prime Minister's office. At least 2 of them should be caught alive. మనకు కసబ్ దొరికాడని చెప్పి ముంబై 26/11 ట్రూత్ బయటకు వచ్చింది సాయి గారు. డేవిడ్ కోల్మన్ హెడ్లీ ఎవరు, వీళ్ళందరి పేర్లు బయట వచ్చింది దాని తర్వాతనే. కసబ్ లేరు అనుకోండి, చనిపోయారు అనుకోండి, అప్పుడు మనం చంపేశారనుకోండి, మనకు అసలు ఎక్కడ ప్రూఫ్ దొరకదు మనకి. ఆర్ఎస్ఎస్కి సాజిషన్ చెప్పి దిగ్విజయ్ సింగ్ రెడీగా ఉన్నారు. సో దిస్ ప్లేస్ ఇప్పుడు కూడా వీళ్ళని ఒక్కరో ఇద్దరు దొరికితే కూడా చాలు మనకి. వీ క్యాన్ బ్రింగ్ అవుట్ ఎంటైర్ కాన్స్పిరసీ అవుట్. ఎందుకంటే పాకిస్తాన్ చెప్పారు కదా, మేము కావాలి జాయింట్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఎస్, వీల్ డూ జాయింట్ ఇన్వెస్టిగేషన్. కానీ మనం దీనికన్నా ముందు జరిగిన పుల్వామా కానీ దాని ఉరి అటాక్లో కూడా మనం వీ గేవ్ DNA శాంపుల్స్ టు పాకిస్తాన్, కానీ పాకిస్తాన్ యాక్సెప్ట్ చేయలేదు. కరెక్ట్. సాయి గారు, యాక్చువల్గా వార్ స్టార్ట్ అయిందా? వార్ స్టార్ట్ అయితే ఎన్ని డేస్లో మనం రిజల్ట్స్ చూడొచ్చు? మనం ఎయిమ్ ఏంటి? ఈ రిజల్ట్స్ అనేది ఇది మన ఏదో క్రికెట్ మ్యాచ్ లాగా, T20 లాగా 20 ఓవర్ల తర్వాత మ్యాచ్ అయిపోతుందని చెప్పలేము. ఇది మనం 1947 నుంచి మనం కొట్టుకుంటున్నాం. 47 నుంచి 88 నుంచి స్టార్ట్ అయింది టెక్నికలీ ఇది, రాజా హరి సింగ్ టైం నుంచి. కానీ డెఫినెట్గా ఒక టఫ్గా ఉంటే, మనం చాలా టఫ్గా ఉంటే మనం వీళ్ళని కొట్టచ్చు, ఈజీగా కొట్టచ్చు. కానీ టైం పడుతుంది. ఇజ్రాయెల్ చూడండి, ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. ఇప్పుడు దాకా గాజాని వాళ్ళు అదుపులో తీసుకున్నారా? తీసుకోలేదు కదా. లెబనాన్ కంట్రోల్ చేయగలరా? కంట్రోల్ చేయలేరు కదా. ఇజ్రాయెల్ మనతోనే మనం 1947, ఇజ్రాయెల్ 1948 దే కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. వాళ్ళు ఇప్పుడు దాకా ఈ రోజు దాకా వాళ్ళు అన్ని యుద్ధాలు కలుపుకుంటే సాయి గారు 24,425 సోల్జర్స్ని కోల్పోయారు వాళ్ళు. వీ ఆల్సో లాస్ట్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్. కానీ 24,000 మందిని, ఇంత చిన్న రాజ్యం ఇజ్రాయెల్, వాళ్ళకి అది రెడీగా ఉన్నారు సాక్రిఫైస్ కోసం. మన దగ్గర లేరు సాయి గారు. ఇది చూడండి మీరు, రేపు పాకిస్తాన్ ఏదో దాడి చేసి మన దగ్గర ఒక 20 మంది మన సోల్జర్స్ చనిపోతే
ఈ పాట అంతా మర్చిపోతే కొత్త పాట పాడతారు, మోదీ గారు ఏం చేశారు. యూ షుడ్ హ్యావ్ ద గట్స్ టు యాక్సెప్ట్ దట్ థింగ్స్ క్యాన్ గో రాంగ్. మన దాంట్లో లేదా గట్స్, మనకి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు మన పబ్లిక్. అందరు ఎమోషనల్. ఫస్ట్ వీక్ ఏమో అడిగారు మోదీ గారు ఎందుకు కొట్టలేదు. మోదీ గారు కొట్టిన తర్వాత సరే మంచిగా చేశారులే. దాని తర్వాత మళ్ళీ నిన్న రాత్రి చూస్తాం మోదీ గారు ఇంకా కొట్టాలి కదా, స్ట్రాంగ్గా కొట్టాలి కదా అంటున్నారు. బాబు ఇదేదో మనం ఇంకోటి ఏంటంటే పీఓకే తీసుకొచ్చేయాలి, తక్కువ వెళ్ళిపోయిపోతాం. లాహోర్ అంటే మనం సినిమాల్లో చూపించినట్టుగా వార్ ఉంటుంది అనుకుంటే ప్రాబ్లం. ఏదో అక్కడ రెడీగా పెట్టుకున్న వెళ్ళి తీసుకోవడం కాదు అది. కాదు. సో యూ షుడ్ బి మెంటలీ ప్రిపేర్డ్. తీసుకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, అక్కడ ఉన్న ప్రజలు మనకి మన వైపు రారు. దే ఆర్ ప్రో పాకిస్తానీస్. అవును. మీరు ఏమనుకుంటున్నారు, వాళ్ళంతా ప్రో ఇండియా అనుకుంటున్నారా? కాదు కదా. ఎస్. మన సోల్జర్ రోడ్ మీద నడుస్తూ గ్రెనేడ్ పడేస్తారు. రేపు శ్రీనగర్లో ఉండే కదా దీనికన్నా ముందు అట్లాంటి పొజిషన్ ఉండే మనకి. వీ షుడ్ బి పొలిటికలీ మెచ్యూర్. మన పొలిటికల్ మెచ్యూరిటీ మన పాపులేషన్ 90% మందికి లేదు. అది ప్రాబ్లం అన్నమాట. ఓకే. అండ్ అసీం మునీర్ని అరెస్ట్ చేశారంటున్నారు అని ఒక ప్రశ్న. పాకిస్తాన్లో ఆర్మీ రూల్స్ ఎవరు అరెస్ట్ చేయాలి సార్ ఆయన్ని? సాయి గారు ఎవరు అరెస్ట్ చేస్తారు? పోలీసు వాళ్ళు ఉంటారా? పాకిస్తాన్ ఈజ్ రన్ బై ఆర్మీ. ఓకే. అంటే అక్కడ ఒక ఆర్మీ కూ జరిగింది. కొత్త అదంతా స్పెక్యులేషన్స్. వీ షుడ్ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ డిస్ట్రాయింగ్ దిస్ టెర్రర్ నెట్వర్క్. ఇజ్రాయెల్ చూసారు చూడండి, విచ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. ఈ ప్రాపగండా ఇట్ ఇస్ గుడ్. నసరుల్లా, హనియా అందరినీ ఒకరి తర్వాత ఒకరు ఫినిష్ చేసేసారు వాళ్ళు. కరెక్ట్. ఇండియా షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దాట్. ఎవరైనా కొత్త లీడర్, ఇజ్రాయెల్ చూడండి, ఎవరైనా హమాస్ నుంచి కొత్త లీడర్ అనౌన్స్ చేయగానే 2 రోజుల తర్వాత వాడు కూడా ఉన్నాడు. మనం కూడా అదే పాలసీ అడాప్ట్ చేయాలి సాయి గారు. ఓకే. ఒక వ్యక్తి పెట్టారు, సాయి గారు, ఈజ్ దేర్ చైనాస్ బ్యాక్ అండ్ హ్యాండ్ ఇన్ దిస్ అటాక్ అండ్ ఈస్ ఇట్ స్టిల్ హెల్పింగ్ పాకిస్తాన్? Bangladesh also spoke in favor of Pakistan that once Pak attacked by India, they will capture Northeast. How India will monitor? Yeah. Telugu adoka retired Telugu power lifter and రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అడిగి చెప్పారు. అదంతా మనం లైట్ తీసుకోవాలి. బంగ్లాదేశ్ని పక్కనే పెడతాం. బంగ్లాదేశ్ మన పక్కన. కానీ మిగతా క్వశ్చన్స్ మీద కొంచెం సీరియస్గా మనం డిబేట్ చేయాల్సిందే. అడిగిన ప్రశ్నకి మీరు చెప్పండి సార్, ఒకటి తర్వాత ఒకటి చెప్తాను నేను. ఓకే. ఆయన అడుగుతుంది ఏంటంటే చైనా బ్యాక్ ఎండ్ నుంచి ఇంకా సపోర్ట్ చేస్తుంది. చైనాలో మీకు గుర్తుంటుంది, చైనా ఇస్ వెరీ క్లియర్. మనకు దొరికిన మన మిసైల్స్ కానివ్వండి, కొన్ని డ్రోన్స్ కానివ్వండి, చైనీస్ మేడ్ ఉండే అనమాట. ఈవెన్ మన సుఖాయ్ మీద ఒక మిసైల్ ఫైర్ చేసింది కూడా చైనీస్ మిసైల్ ఉండేది. చైనాకి ఇంట్రెస్ట్ ఏంటంటే వాళ్ళు పాకిస్తాన్లో చాలా డబ్బులు పెట్టారు సాయి గారు. కోట్లు ఖర్చు పెట్టారు. ఐ థింక్ 2,000-3,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు దాకా. ఏది బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ కోసం, ఆ పోర్ట్ దాకా తీసుకెళ్ళడానికి, గ్వాటర్ పోర్ట్ దాకా. కానీ అది పని ఇంకా కాలేదు. బలూచిస్తాన్లో రెగ్యులర్గా వాళ్ళ మీద దాడి జరుగుతుంది. దే ఆర్ ఫెడప్ చైనా. వాళ్ళు మ్యాక్సిమం ఏం చేస్తారు చూడండి, ఐ వోంట్ బి సర్ప్రైజ్ సాయి గారు. చూడండి, వాళ్ళు బలూచితో ఒక అగ్రిమెంట్ పెట్టుకుంటారు, మీరు హాఫ్ తీసుకోండి, మేము హాఫ్ తీసుకుంటామని చెప్పేసి. ఇప్పుడు ఈ వెపన్స్ తీసుకొచ్చేది పాకిస్తాన్కి కరకోరం హైవే నుంచి వస్తుంది. మీకు గుర్తుంటుంది, కశ్మీర్ మ్యాప్ చూస్తే పాకిస్తాన్ దగ్గర ఉన్న ఒక ప్లేసు చైనాకి వాళ్ళు లీజ్లో ఇచ్చేసారు, అమ్మేశారు అంటున్నారు. ఎప్పుడు కాదు, చాలా సంవత్సరాల ముందు. దట్ ఇస్ కాల్డ్ కారకోరం హైవే. మన సియాచిన్ గ్లేషియర్ దగ్గర వస్తుంది అది. ఈ కారకోరం హైవే నుంచే వెపన్స్ చైనాకి వస్తుంది, చైనా నుంచి పాకిస్తాన్కి వస్తుంది. కానీ చైనా వెపన్స్ అంత క్వాలిటీ ఎవరికి తెలియదు. మీరు ఇంటర్నేషనల్ మార్కెట్లో చైనా మిషనరీ చూస్తుంటారు, చాలా బాగా చేస్తారు వాళ్ళు. ఏది మన వెల్డింగ్ మిషన్స్ కానివ్వండి, అట్లాంటి మిషన్స్, కటింగ్ మిషన్స్, లేజర్ కటింగ్ మిషన్స్ అంతా. కానీ చైనా వెపన్స్ ఎప్పుడైనా విన్నారా మీరు? రష్యన్ వెపన్స్ వినుంటారు, టర్కిష్ డ్రోన్స్ వినుంటారు. కానీ చైనా నుంచి మీరు ఎప్పుడైనా ఏదైనా సీరియల్ లైట్లు తయారు చేస్తారు వాళ్ళు, అట్లా అని చెప్తారు మన వాళ్ళు, అంతే. సో చైనా వెపన్స్ ఆర్ ఆల్వేస్ సస్పెక్ట్. చైనా ఇప్పుడు దాకా లాస్ట్ చెప్పండి సాయి గారు, వెన్ డిడ్ చైనా గో టు వార్ లాస్ట్ 50 సంవత్సరాల్లో? సో వాళ్ళ వెపన్, మీకు ఒక వార్ లేకుండా మీరు వెపన్ ఎట్లా ప్రూవ్ చేస్తారు? అది మెయిన్ అనమాట. ఇప్పుడు మన SU-400 ప్రూవ్ చేయాల్సింది, ఇట్ హస్ ప్రూవ్డ్ బ్యాటిల్ కండిషన్. కరెక్ట్. టెస్ట్ కండిషన్ కాదు. టెస్ట్ కండిషన్లో ఒకడు కొడతాడు, మీరు కూర్చొని ఇక్కడ నుంచి మిసైల్ అక్కడ కొడతారు, సక్సెస్ఫుల్ అన్ని చపాట్లు కొడుకుంటారు. అది కాదు కదా. మీ వైపు 100 మిసైల్ ఒకటేసారి వస్తే, 4 డైరెక్షన్ నుంచి వస్తే మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? దట్ ఈస్ వేర్ SU-400 ఇస్ ప్రూవింగ్ ఇట్సెల్ఫ్. పాకిస్తాన్లో ఒక ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేయగానే SU-400 దాని సిగ్నల్ మీద లాక్ చేసుకుంటుంది ఇమీడియట్గా. భారతదేశం వైపు రాగానే కొట్టేస్తున్నారు దాన్ని. సో అది టెక్నాలజీ ఎట్లా అన్నమాట. సో చైనా రోల్ దీంట్లో, చైనాకి మోస్ట్లీ ఈ మెటీరియలిస్టిక్ రోల్ చాలా ఇస్తుంది. డ్రోన్లు, లో ఎండ్ వెపన్స్ చైనా దగ్గర ఉంది. హై ఎండ్ వెపన్స్ వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ చూసుంటారు మీరు, J-15, J-14 అంతా, అది కూడా మనల్ని కొట్టుపడేశారు. వాళ్ళ క్వాలిటీ చాలా సస్పెక్ట్. F-16 ఎక్కడ ఉంది? F-16 40 సంవత్సరాల పాత టెక్నాలజీ సాయి గారు. ఇప్పుడు కూడా వాడుతున్నారు మన MiG-21 లాగా.
సో పాకిస్తాన్ దగ్గర కొత్త ఎయిర్క్రాఫ్ట్ లేదు. యుఎస్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత పాకిస్తాన్కి అసలు వెపన్స్ ఇవ్వట్లేదు. F-16లో కూడా కాంట్రాక్ట్లో యూజర్ అగ్రిమెంట్ ఉంది సాయి గారు. పాకిస్తాన్ అండ్ యుఎస్ సైన్ చేశారు. ఏంటని? F-16 విల్ బి యూజ్డ్ ఓన్లీ అగేన్స్ట్ టెర్రరిస్ట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. భారతదేశం వైపు మీరు వాడకూడదని చెప్పి అగ్రిమెంట్ ఉంది. రేపు వాడారనుకోండి, ఆల్రెడీ వాడారు ఒకసారి, యూఎస్ కట్ ఆఫ్ ఎంటైర్ సప్లై స్పేర్ పార్ట్స్ దొరకదు, వీళ్ళకి మొత్తం గ్రౌండ్ చేయాల్సి వస్తుంది F-16. కరెక్ట్ సార్. కొంతమంది మెసేజ్ చదువుతాను సార్ నేను. సురేష్ గారు, ఈరోజు డిబేట్ చాలా బాగుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు జనాలని మెచ్యూర్ చేసే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. భారత్ మాతాకి జై. సార్, పాక్ మిలిటరీ మిస్ అయిపోయింది. సో చెక్కు మెసేజ్ వస్తుంది సార్. పాక్ మిలిటరీ హాట్ లైన్ నుండి ఇండియా మిలిటరీ డీజీకి కాల్ చేశారు ఫర్ పీస్ టాక్స్ అని న్యూస్ వస్తోంది. ఇస్ దట్ రియలీ ట్రూ? రాజేష్ ఆర్య. DGMO లెవెల్ పీస్ టాక్స్ ఉండదు సాయి గారు. పీస్ టాక్స్ ఎప్పుడు పొలిటికల్ లెవెల్ ఉంటుంది. DGMO లెవెల్లో మన వైపు నుంచి ఒక BSF సోల్జర్ వాళ్ళ దగ్గర ఉన్నారు, వాళ్ళ వైపు నుంచి పాకిస్తాన్ రేంజర్స్ మన దగ్గర ఉన్నారు. బహుశా ఈ కాల్ దానికోసం ఉండొచ్చు, ఎందుకంటే మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం అనమాట. DGMO డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్. ఓకే, వీళ్ళేం మాట్లాడుకుంటా అంటే ఏదైనా ప్రాబ్లం జరిగితే బార్డర్లో వీళ్ళకి ఒక హాట్ లైన్ ఉంటుంది. వీళ్ళు అక్కడికి ఫోన్ చేస్తారు, వాళ్ళు ఇక్కడికి ఫోన్ చేస్తారు. ఈ DGMO పోస్ట్ ఉన్న మనిషి చాలా మెచ్యూర్ మనుషులు ఉంటారు ఆర్మీలో కూడా, చాలా సీనియర్, కానీ లెఫ్టినెంట్ జనరల్ లెవెల్లో ఉంటారు. అండ్ దే విల్ బి రియలీ, పాకిస్తాన్ వైపు కూడా మనం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు కొంచెం మంచి సీనియర్ మెచ్యూర్ ఆఫీసర్ని పెడతారు, ఎందుకంటే ఏదైనా పిచ్చోని చేతిలో రాయిలాగా ఉండకూడదు. కరెక్ట్, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎస్. ఇంకొకరు పెట్టారు సార్, మనం ఎందుకు ఎక్కువ రాని ఎంకరేజ్ చేయకూడదు? మొసాద్ లాగా డైరెక్ట్ గా వాళ్ళు ఫాల్స్ స్టేట్మెంట్ చేస్తూ మిస్లీడ్ చేస్తున్నారు. మనం సైలెంట్ గా మొసాద్ లా టెర్రరిస్ట్లని చేస్తే బెటర్ గా ఉంటుంది. మొసాద్ ఆపరేషన్స్ డిఫరెంట్. ఇజ్రాయెల్ పుట్టిందే ఒక వైలెంట్ కంట్రీ లాగానే, ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కంట్రీలన్నీ సిరియా, ఈజిప్ట్, జార్డన్, ఇటువైపు ప్యాలెస్టైన్, అటువైపు లెబనన్, వీళ్ళందరూ ఎప్పుడు చూసినా వీళ్ళ మీద దాడి చేస్తూ ఉంటారు. ఇప్పుడు అట్లీస్ట్ జార్డన్, ఈజిప్ట్ క్వైట్గా ఉన్నారు. సిరియా ప్రాబ్లం ఉంది, లెబనన్ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు గాజా అయితే దానికన్నా పెద్ద ప్రాబ్లం ఉంది. మొసాద్ ఇంటర్నేషనల్ ఆపరేషన్ చూసుకుంటారు. మొసాద్ ప్రాబ్లం ఏంటంటే ఇరాన్ లాంటి దేశాలు, సిరియా లాంటి దేశాలు, లిబియా లాంటి దేశాలు వీళ్ళ మీద, హూతీలు యమన్ నుంచి, వీళ్ళందరూ ఎప్పటి నుంచో దాడి చేస్తున్నారు వీళ్ళ మీద. సో వాళ్ళ ఇంటర్నేషనల్ ఆపరేషన్ చాలా ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. ఇంకోటి, వారు ఎవరిని భయపడరు. మనం 10 సార్లు ఆలోచిస్తాడు, రా పని చేస్తున్నారు, మన రా పని చేస్తుంది, ఏం చేస్తున్నారని బయట ఒక్కరికి కూడా తెలియదు. అక్కడ పనిచేస్తున్న మనుషుల ఫ్యామిలీస్ కూడా తెలియదు వాళ్ళు అక్కడ పనిచేస్తారని చెప్పేసి. కరెక్ట్. సో దట్ సీక్రెటివ్ ఆర్గనైజేషన్. ఇంకొకటి, ప్రపంచానికి చెప్పుకునే ఆపరేషన్స్ గురించి చెస్ట్ థంపింగ్ ఇమేజ్ కోసం రా పాకులాడదు సార్. మొసాద్ చేసినట్టుగా మొసాద్ దాన్ని ప్రపంచానికి చెప్పడమే వాళ్ళ పని కూడా నిజానికి. నేను, మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, ఎక్స్-రా, యంగ్ ఫెలో, ఎర్లీ రిటైర్మెంట్ తీసుకున్నారు ఆర్మీ నుంచి, వర్కింగ్ ఫర్ రా. ఇప్పుడు కూడా నేను ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కానీ మాట్లాడుతున్నప్పుడు, కేరళలో ఉన్నారు, హీ విల్ నాట్ టాక్. కరెక్ట్. అది చెప్తారు, సురేష్ నువ్వు ఇంకేమైనా అడుగు, దీని గురించి అడగకు, ఐ విల్ నాట్ స్పీక్. నేను చనిపోయేదాకా ఐ విల్ టేక్ మై సీక్రెట్స్ టు మై గ్రేవ్, ఐ విల్ నాట్ స్పీక్. నేను ఏం చేశాను, బంగ్లాదేశ్లో వెళ్ళి ఏం చేస్తాను, మా విలేజ్ పక్కన 2-3 కిలోమీటర్ల దూరం, ఇప్పుడు కాదు 30 సంవత్సరాల ముందు, అప్పుడు రా అనే కాన్సెప్ట్ ఎక్కువ లేదనమాట. ఆర్ఎన్ కో గారు, ఇందిరాగాంధీ గారు అప్పుడు పుట్టినమాట. అప్పుడు నాగాలాండ్లో పెద్ద ప్రాబ్లం ఉండే. అప్పుడు ఆయనకు ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేశారు అక్కడ, ఐబీగా. ఏంటి పని అంటే అక్కడ టీ షాప్ పెట్టుకున్నారు. మలయాళంలో టీ షాప్ పెట్టుకుంటే ఎవరు డౌట్ చేయరు. టీ షాప్ పెట్టుకున్నారు, 15 సంవత్సరాలు టీ షాప్ నడిపించారు సాయి గారు. యువర్ అన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. మీరు కర్నల్ పురోహిత్ గురించి మాట్లాడుతారు చూడండి. కర్నల్ పురోహిత్ రోల్ ఏంటి? హీ వాజ్ వర్కింగ్ ఫర్ ఎంఐ. దానికోసం ఆర్మీ చెప్పారు చూడండి, హీ వాజ్ డూయింగ్ ద జాబ్. వాళ్ళ పని ఏంటంటే సీక్రెటివ్ ఆర్గనైజేషన్ని ఇన్ఫిల్ట్రేట్ చేయడం. అభినవ్ భారత్ని ఇన్ఫిల్ట్రేట్ చేశారు, దట్ ఈస్ హిస్ జాబ్. కానీ మనం దట్ ఈస్ లైక్, ఇప్పుడు నేను 2-3 ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రిటైర్డ్ వాళ్ళ దగ్గర మాట్లాడాను. వాళ్ళు ఏమంటున్నారు, కర్నల్ పురోహిత్ని చూసి చాలామంది ఎంఐ అంటే మిలిటరీ ఇంటెలిజెన్స్లో భయపడుతున్నారు. మేము మా రిస్క్ ఎందుకు తీసుకోవాలని అడుగుతున్నారు వాళ్ళు. రేపు మేము కూడా ఈయనలాగా వీ విల్ బీ కాట్ ఫర్ సంథింగ్ పొలిటికల్, రేపు కాంగ్రెస్ వాళ్ళు వచ్చేస్తే మమ్మల్ని మళ్ళీ చేసుకెళ్ళి జైలు వేస్తారు. కర్నల్ పురోహిత్ ఈ వర్క్ ఫర్ ద కంట్రీ, కానీ ఆయన ఎట్లా ట్రీట్ చేస్తామని ఇప్పుడు కూడా చూడండి. ఆర్మీ వాళ్ళు దే హ్యావ్ నాట్ స్టాప్డ్ హిస్ సాలరీ. వాళ్ళ ఫ్యామిలీ క్వార్టర్స్లో ఉంటారు, ఆర్మీ క్వార్టర్స్లో మొత్తం ఫెసిలిటీస్తో సహా. రిలీజ్ చేసినప్పుడు ఆర్మీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు అతన్ని జీప్లో. సో RAW అనేది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, వాళ్ళు సీక్రెట్, దే ఆర్ డూయింగ్ ద జాబ్. పాకిస్తాన్లో చాలామంది అన్నోన్ మెన్ వచ్చి
టెర్రరిస్ట్ని చంపారు మన అందరికి తెలుసు, ఎవరు చేస్తే చూపించారు. కానీ సెట్ బ్యాక్ ఎక్కడ వచ్చిందంటే హమీద్ అన్సారీ అక్కడ ఒక ఎంబసీలో పనిచేస్తున్నప్పుడు వాజ్ ద హెడ్ ఆఫ్ వన్ ఆఫ్ ద వెస్ట్ ఏషియన్ కంట్రీస్. అక్కడ ఉన్న మన రా ఆపరేటివ్స్ పేరు ఇరాన్కి, సౌదీ అరేబియాకి, యూఏఈకి, బహ్రెయిన్కి, ఖతర్కి లీక్ చేసేసారు, మనకు అందరికీ తెలుసు. దాని తర్వాత సోనియా గాంధీ ఆయన రివార్డ్ చేశారు, దానికోసం వైస్ ప్రెసిడెంట్ చేశారు. అప్పుడు మన రా ఏజెంట్స్ ఒక 25 మందిని అక్కడక్కడ అదుపులు తీసుకున్నారు వాళ్ళు. దాని తర్వాత వాళ్ళు కనిపించలేదు ఇప్పుడు దాకా, అంటే చంపేసి ఉంటారు వాళ్ళు. దాట్ వాజ్ అ మేజర్ బ్లో ఫర్ రా. మన ఆపరేషన్ వెస్ట్ ఏషియాలో పెద్ద దెబ్బతిన్నది సాయి గారు, బికాజ్ ఆఫ్ హమీద్ అన్సారీ. ఇతన్ని ప్రాసిక్యూట్ చేసి జైలు వేయ బదులు సోనియా గాంధీ అతను వైస్ ప్రెసిడెంట్ చేశారు. ఆలోచించండి, కాన్స్పిరసీ ఏ లెవెల్లో నడుస్తుందని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.